ఏమిటి వీరు? ఘనాపాటిని. అబ్బా. కుమ్మరి అంటే అర్థం అవుతుంది, కమ్మరి అంటే అర్థం అవుతుంది, మేదరన్న అర్థం అవుతుంది. ఉట్టినే ఘనపాట నేసి చూరుకుంటే నాకేం అర్థం అవుతుందండి? మీరేం చేసేవారో చెప్పకుండాను టైం ఇట్టాకే వేస్ట్ చేసేస్తారు. ఘనాపాటి అంటే ధాత రాతి రాతిర్ధాత ధాత రాతి సవిత సవిత రాతిర్ధాత ధాత రాతి సవిత రాతి సవిత సవిత రాతి రాతి సవితేదం ఇదం సవిత రాతి రాతి సవితేదం ఆపండి, రాతి ఆపండి. సవిత. అయ్యో, సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి కొట్టారే. గురువు గారు చెప్తుంటే గురువు గారి వెంట శిష్యుడు పలుకుతాడు. పలుకుతుంటే ఒక్క అక్షరం తప్పు వస్తుందేమో అలా పలికేవాడు ఎవరైనా పొరపాటు చెప్తే. అందుకని దానికి ఘన జట రూపాలు వచ్చాయి. ఘన అంటే ఒకే పాదాన్ని అటు ఇటు మాటల్ని మార్చి మార్చి చూపిస్తారు ఘనస్వరూపంలో. అప్పుడు ఒక అక్షరం కూడా మారడానికి అవకాశం ఉండదు. అందుకే వేదంలో ఘనపాఠం చదువుకున్నాడు అంటే ఆయన చాలా గొప్పవాడని గుర్తు. ఘనపాఠి అంటారు, ఘనాపాఠి కాదు, ఘనపాఠి అంటే ఘనతో చదువుతాడు వేదాన్ని. అదే మంత్రాన్ని మూడు పదములు ఉంటే ఆ పదములను అటు ఇటు వేసి దాన్ని స్వరంతో పలుకుతాడు. ఆ ఘనపాఠం చదవడము అంటే అంత సామాన్యమైన విషయం కాదు, ఎంతో కాలం గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. అటువంటి ఘన జట మొదలైనటువంటి అధ్యయన ప్రక్రియల ద్వారా వేదంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అక్షరం పెరిగిందని కానీ, ఇది వేదంలో లేని మంత్రం కొత్తగా చేరిందా లేకపోతే వేదంలో ఉందా అన్న అనుమానం కానీ లేకుండా ఇప్పటికీ కాలంలో వేదం అలాగే నిలబడింది. అలా నిలబడినది ఏదైనా ఉంటే వేదం ఒక్కటే.